Hello guys, welcome to Upastapana YouTube channel. This is Muralidhar Jadi. సో ప్రస్తుతం మన తెలంగాణలో ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఆస్పిరెంట్స్కి SCCL నుండి నోటిఫికేషన్ యాక్టివ్లో ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆస్పిరెంట్స్కి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి అని మనం డైలీ మన ఉపస్థాపన యూట్యూబ్ నుండి క్వశ్చన్స్ అనేటిది బయటకు ఇచ్చేస్తున్నాం. మరి క్వశ్చన్లోకి వెళ్ళే ముందు మనం డైలీ ఏ విధంగా అయితే ఇక్కడ యూట్యూబ్ నుండి క్వశ్చన్స్ రిలీజ్ చేస్తున్నామో, మన ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా అయితే యూట్యూబ్లో ఇస్తున్నామో, అదే తరహాలో ఆస్పిరెంట్స్కి ఆఫ్లైన్లో క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము, ఫస్ట్ ఇనిషియల్లీ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా మేము ఇచ్చే ఆఫ్లైన్ క్లాసెస్ పట్ల ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా మా ఆఫ్లైన్ క్లాసెస్ హన్మకొండలో ఉన్నాయి. సో మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నాయి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి, మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తారు. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి ఎంటర్ అయ్యే ముందు మనం ఈ బుక్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ గతంలో ఈ బుక్ అనేది చాలా వీడియోస్లో ఈ బుక్ గురించి డిస్కస్ చేసినాం. SCCL ఆస్పిరెంట్స్కి ఇది చాలా యూస్ఫుల్. సో దీంట్లో కంటెంట్ ఇచ్చాము, కంటెంట్తో పాటు ఫాలోడ్ బై MCQs, వాటి కీస్ కూడా ఇచ్చాము. కాబట్టి వెరీ రీసెంట్గా SCCL నుండి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ నోటిఫికేషన్ అనేది ఇంగ్లీష్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఇది ALP వాళ్ళకు, SCCL ఆస్పిరెంట్స్కి వాళ్ళకు, ITIకి సంబంధించిన అందరి ఆస్పిరెంట్స్కి JLM కూడా పనికొస్తుంది. కాబట్టి పర్టికులర్గా SCCL ఆస్పిరెంట్స్కి ఇంగ్లీష్ మీడియంలో పేపర్ ఉంటుంది కాబట్టి మేము ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చాము. సో ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మేము మన ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ లింక్ ప్రొవైడ్ చేసినాం. ఆ యాప్కి వెళ్ళి మీరు ఈ బుక్ని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు దీని గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి, మా మేనేజ్మెంట్ మీకు రెస్పాన్స్ ఇస్తారు. ఈరోజు 13th క్వశ్చన్, ద కెపాసిటెన్స్ ఆఫ్ ద కెపాసిటర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డాష్. బ్రదర్, క్వశ్చన్లో ఉన్న మీనింగ్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. కెపాసిటెన్స్ ఆఫ్ ద కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ అనేది ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డాష్. ఇప్పుడు ఒక కెపాసిటర్ ఉంది, ఆ కెపాసిటర్కి ఉన్న కెపాసిటెన్స్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటిది? దేనికి అనులోమానుపాతంలో ఉన్నది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటిది? అనులోమానుపాతం. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటిది? విలోమానుపాతం. ఈ టర్మినాలజీ పట్ల నీకు మంచి అవగాహన ఉండాలి. ఒకవేళ మీరు తెలుగు మీడియం నుండి వచ్చినా కూడా ఈ డిఫికల్టీని నేను ఓవర్కమ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి చూద్దాం ఆప్షన్స్: మెటీరియల్ ఆఫ్ ద ప్లేట్, ఏరియా ఆఫ్ ది ప్లేట్, వోల్టేజ్ అక్రాస్ ద ప్లేట్, పొలారిటీ ఆఫ్ ద కండక్టర్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కెపాసిటర్ అంటే ఏంటిది చూడండి. ఇక్కడ ఒక 2 ప్లేట్స్ నేను ఈ విధంగా కనెక్ట్ చేస్తున్నాను. నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తలేను ఈ సెషన్స్లో. చూడండి, ఇక్కడ మనం వోల్టేజ్ అప్లై చేసినాం, ఇక్కడ మనం ఒక వోల్టేజ్ అప్లై చేసినాం. కేర్ఫుల్గా గమనించండి. ఎప్పుడైతే 2 కండక్టింగ్ బాడీస్, అంటే ఇవి రెండు ఏంటిది? ఇదొక కండక్టర్, ఇదొక కండక్టర్. ఈ 2 కండక్టర్స్ నేను ఏ విధంగా ఉంచాను? ఈ విధంగా ప్యారలల్గా ఉంచాను. సో ఎప్పుడైతే ఈ 2 కండక్టర్స్ నేను ప్యారలల్గా ఉంచానో వీటి మధ్యలో అంటే చార్జెస్ ఈ విధంగా ఎస్టాబ్లిష్ అవుతాయి. ఇవి 2 కండక్టర్స్, ఇదొక కండక్టర్, ఇదొక కండక్టర్. వీటి మధ్యలో మనకి ఇన్సులేటింగ్ మీడియం అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇన్సులేటింగ్ మీడియం. ఇలా ఈ రెండింటి మధ్యలో ఇన్సులేటింగ్ మీడియం ఉంచి ఆ మెటీరియల్ యొక్క కెపాసిటెన్స్ని కనుక్కుంటున్నాం, ఆ మెటీరియల్ యొక్క డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ని కనుక్కుంటున్నాం, ఆ మెటీరియల్కి ఉన్న లాస్ యాంగిల్ని కనుక్కుంటున్నాం. మన మెజర్మెంట్స్లో కూడా వస్తుంది. ఒక ఇన్సులేటింగ్ మీడియం యొక్క డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ని, ఒక ఇన్సులేటింగ్ మీడియం యొక్క లాస్ యాంగిల్ని, ఒక ఇన్సులేటింగ్ మీడియం యొక్క కెపాసిటెన్స్ని కనుక్కోవడానికి మనం ఇందులో ఏ బ్రిడ్జ్ని ఉపయోగిస్తాం? షేరింగ్ బ్రిడ్జ్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఏంటిది బ్రదర్? షేరింగ్ బ్రిడ్జ్. చూడండి, మనం ఒక్క సబ్జెక్టు ఎన్ని మల్టిపుల్ సబ్జెక్ట్స్ని కనెక్ట్ చేస్తుంది? షేరింగ్ బ్రిడ్జ్. ఓకే, సో ఇలా చేసినప్పుడు ఇది ఒక పర్టికులర్ డిస్టెన్స్లో మనం ఉంచుతున్నాం. మనకు ఒక ఫార్ములా వస్తుంది, కెపాసిటెన్స్ ఈక్వల్ టు ఎక్స్ సైలెన్ A/D. సో D అంటే ఎవరు? డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్లేట్స్. ఈ 2 ప్లేట్స్కి మధ్యలో ఒక పర్టికులర్ డిస్టెన్స్లో సపరేట్ చేసి ఉంచాను. ఆ 2 ప్లేట్స్ అని సపరేటెడ్ బై డిస్టెన్స్ D. సో అలా ఉంచినప్పుడు C అనేది కెపాసిటెన్స్, ఎక్స్ సైలెన్ అంటే పెర్మిటివిటీ ఆఫ్ ద మెటీరియల్, డైఎలక్ట్రిక్ మెటీరియల్ అండ్ ఇన్సులేటింగ్ మెటీరియల్, ఇదేమో క్రాస్ సెక్షనల్ ఏరియా. సో అనులోమానుపాతం అన్నాడు కదా. సో దేర్ఫోర్ కెపాసిటెన్స్ ఆఫ్ ఏ కెపాసిటర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పెర్మిటివిటీ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది ప్లేట్స్. సో ఈ కెపాసిటెన్స్ అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది ప్లేట్స్కి
అనులోమానుపాతంలో ఉంటుంది. వీటి మధ్యలో ఉన్న దూరానికి విలోమానుపాతంలో ఉంటుంది. నేను డైరెక్ట్ ఫార్ములా తీసుకున్నా, ఓకేనా. దేర్ఫోర్ మెటీరియల్ ఆఫ్ ది ప్లేట్ రాంగ్. సో ఏరియా ఆఫ్ ది ప్లేట్కి అనులోమానుపాతంలో ఉంది. వోల్టేజ్ అక్రాస్ ద ప్లేట్, పొలారిటీ ఆఫ్ ది ప్లేట్స్. సో ఆన్సర్ ఏంది ఇక్కడ? ఏరియా ఆఫ్ ది ప్లేట్ అనులోమానుపాతంలో అన్నాడు. సో ఈ విధంగా మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి సో ఆస్పిరెంట్స్కి ఎవ్రీడే మనం ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. నాకు తెలిసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో మా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.